ముందుకురా ఫస్ట్ ప్రైజ్ అఖిల అంటారు రెండు. ఓకే వెరీ గుడ్. నేర్పించదా సరే సాయి దగ్గర కొద్దిగా లైటింగ్ రాలేదు. అయింది వీడియో పెడతాను ఎప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన లైటింగ్ ఉన్నా లైట్ కదమ్మా. గురు ఫోటో కొట్టియాలి. ఇక్కడ పడతామన్నా ఫోటో దిమ్మా. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ మినిస్టర్ మా పిఎస్సి మెంబర్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ కూటమిగా తెలుగుదేశం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన మొదలై ఏడాది అయిన పర్వదినంగా మా అధినాయకుడు మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాలలో అవలంబించిన తీరు, రాక్షస పాలన, మరి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన తీరు ఓవర్కమ్ చేస్తూ అధిగమిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకి, సామాన్య స్థితిగతులకి, అతి సామాన్యుడి ఆలోచన విధానానికి దగ్గరగా కూటమి ప్రభుత్వం పనిచేసి ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానిక ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల అభినందనలు చూరుకుంటా ఉంది. మనం ఈరోజు ఇందులో భాగంగా సంక్రాంతి, దీపావళి 2 పండుగల కలబోసి మించి పండుగ చేసుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఇందులో భాగంగా ఉదయం తిరుమలేసిన తొలి గడప దేవుని గడప ప్రజల మధ్యలో, సామాన్య మహిళల మధ్యలో ఒక పిలుపు ఇవ్వగా వాళ్ళు మూకుమ్మడిగా, అంటే జనసేన పార్టీ అతి సామాన్యుల దగ్గరగా చేసుకున్న మా అధిక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రజా సంక్షేమ, ప్రజా రంజక పాలన చూసి వాళ్ళు రావడం, మరి ఈరోజు మరి ఈ ముగ్గుల రంగవల్లులతో ఉదయం సంక్రాంతి పండుగను తలపించేలా చేసుకోవడం,
మరి ఈవినింగ్ నరకాసుని సంహరించిన అప్పుడు చేసుకునే దీపావళికి మించి ఈరోజు పీడ విరగడే ఏడాది అయిన సందర్భంగా దీపావళికి మించి మహిళలతో దాదాపు 200-250 మంది మహిళలతో మా జనసేన నాయకులతో వీర మహిళలతో మరి దీపాలు వెలిగించి వాళ్ళ సమక్షంలో కాకరొత్తులైతేనేమి పటాకులైతేనేమి పేల్చుకొని పండగ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో శక్తియుక్తులు ఈ తిరుమలేశులు వెంకటేశ్వర స్వామి ఆ శక్తియుక్తులు ప్రసాదించాలని మరి ఈ ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం, కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండడం చూస్తే మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పాలన ఏ విధంగా సాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మున్ముందు కూడా సామాన్య ప్రజలకి అతి సామాన్యునికి చేరువయ్యే పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రపంచ పటంలో దేశంలోకే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే అనుభవం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకు అర్జునుడు మాదిరి పవన్ కళ్యాణ్ గారు మరి జోడెద్దుల బండి ఎక్కడ ఎదురు చూడకుండా మరి సామాన్యుల దగ్గర నుంచి వ్యవస్థలు పటిష్టం చేసే పరిస్థితులు అయితేనేమి, మరి సామాన్యుల మౌలిక వసతులను కల్పించడంలో అయితేనేమి, మారుమూల గ్రామాలకి రోడ్లు అయితేనేమి, మరి ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలను మెప్పించే విధంగా, ప్రజలు ఆనందించే విధంగా, ప్రజలు ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు కూటమి పాలన నమ్మి. మున్ముందు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతదేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని, ఆ తీర్చిదిద్దేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి శక్తియుక్తులు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.